మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా ఉండడానికి నాకు అసలు ఇష్టమేం లేదు. మీకు తెలియాలి. ఇప్పుడు మీకు తెలియకుండా మీరు ఏదో వచ్చి వెళ్ళిపోవడం నాకు ఇష్టమే లేదు. మీకు తెలియాలి. పౌలు చెప్తారు, ఏం తెలియాలి ఇప్పుడు సంఘానికి? ఇదిగో అదేమిటంటే, జాగ్రత్తగానండి, మన పితరులందరూ ఒక మేఘం కింద నడిచారు. మన పితరులందరూ ఒక సముద్రంలోనే నడిచారు. మన పితరులందరూ ఒకే పస్కాను ఆచరించి నడిచారు. మన పితరులందరూ దేవుడు అందించిన ఆహారం, ఒకే ఆహారాన్ని వారు భుజించారు. మన పితరులందరూ ఎర్ర సముద్రాన్ని దాటారు. అయితే ఇక్కడ నోట్ చేయండి పాయింట్. అయితే వాళ్ళు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. అది అందరికి ఒకలాంటి ఆహారమే. అందరూ వింటున్నారు, అందరూ నడిచారు, అందరూ 6 నెలలు నడిచారు. అందరికీ కూడా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అందరు కన్నులు ఎదుటది ఆ మహత్కార్యాలు చూడగలిగారు. అయితే అందరిలో కొందరు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. జాగ్రత్తగా అందరూ ప్రారంభంలో సంఘానికి బాగా వచ్చారు. అందరూ బాగా పాటలు పాడుతున్నారే. ఒకప్పుడు ఒక పాట పాడుకుని నేనే పాడుకున్నాను. బాబోయ్, ఇప్పుడు ఒకరు కాదు, మాకు లేదు అంటారు పాటలు. మాకు రాలేదు. నాకు అర్థమైపోయింది. పోయిన వారు వాళ్ళదని మొహడి తిప్పారు. ఏ వాళ్ళు ఇప్పుడు పాట భలే పాడుతున్నారు. కొత్త పాట వచ్చిందా మన దగ్గరికి వచ్చేస్తుంది. రావడం వల్ల ముందు మేమే పాడాలని మన నోరెత్తున్నాం. బాగుందండి, చాలా మంచిది. కానీ అందరూ వచ్చి ఉన్నారు, కానీ కొందరు మాత్రం దేవునికి ఇష్టం లేరు. మీరు అది అర్థమైందా? అందరూ ఒకటే పానీయం తిన్నారు, అందరూ ఒకటే మంచి ఫుడ్ తిన్నారు, పూరేల మాంసం తిన్నారు, మన్న తిన్నారు. అందరూ కూడాను మేఘం నడుస్తున్నారు, మేఘం ఆగినప్పుడు ఆగుతున్నారు. అందరూ కూడాను వారు ఒక నేల మీదే వారు నడవగలిగారు. కానీ అందరిలో కొందరు మాత్రం దేవునికి ఇష్టం లేరు. ఎంత బాగుపడారో. లాస్ట్ ఇయర్ పాట వచ్చింది. పాట వస్తుంటుంది కదా మనకి. ఇప్పుడు ఈ పాట వచ్చింది. అంతకుముందు మంచి మంచి పాటలు పాడాయి. కానీ పాట అంత నోట్లోనే ఉంది కదా, బయటికి రావట్లేదు. హృదయంలో లేదు. అది అందరు చూపించుకోవడానికి పాడుతున్నారు, హృదయంలో లేదు. ఒక దినం రాబోతుంది. సంగమా, వాక్యం చెప్పబడుతుంది ఏంటంటే, ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. రాబో కాలం ముందు నేను క్షామాన్ని అనుకరించిపోతున్నాను. ఏ క్షామం? ఎలాంటిదా కరువు? అది అన్నపానాలతో వచ్చేటువంటి కరువు కాదు. దేవుని మాట వినబడని కరువు కలగబోతుంది. దేవుని మాట వినబడలేని కరువు కలగబోతుంది. ఈ చివరి దినాల్లో దేవుని మాటలు ఇక దొరకని కరువులు కలగబోతున్నాయి. సమూయేలు గ్రంథాన్ని మీరు గమనించండి. షీలోహులో దేవుడు దర్శించి మాట్లాడడం, ప్రత్యక్షమవడం అరుదుగా మారింది. దేవుడు ప్రత్యక్షం కావట్లేదు, అరుదుగా ఉన్నారు. ఏలి కుమారులు పాడైపోయారు, లంచగొండి వారుగా మారారు. నీతి లేదు. ఏలి వృద్ధాప్యులకు వెళ్ళిపోయాడు. ఈ సమయంలో ఎలా ఉందంటే వారి పరిస్థితి చాలా కష్టం. దేవుని మాట వినిపించబట్టలేదు. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. యేసు ప్రభు వారు తెలియపరిచారు. వింటాయి కానీ చేయటం లేదు. వింటాయి కానీ దాని ప్రకారం నడటం లేదు. ఆత్మీయత కరువు వచ్చేసింది. అన్నీ ఉన్నాయి, సమాధానం కరువు లేదు. కరువు సమాధానం దొరకట్లేదు. ఎక్కడికైనా పరుగు పెడతావు సమాధానం కరువు. వాక్యం, దేవుని మాట మన దగ్గర ఉన్నప్పుడే దాన్ని సరి చేసుకోవాలి. లేదా చెవి దగ్గర పోయి నేర్చుకో. అది కాలం రాకపోయినప్పుడు ఎలాగో దాన్ని సంపాదించుకుంటున్నాం. హృదయం కరువు అనే ఆత్మీయ కరువు రాబోతుంది. రాకమునిపై నువ్వు సంపాదించుకొని హృదయం నిలబెట్టు. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచన భాగం వాక్యం ఇలాగ చెప్తుంది. వాక్కు నియంతుండాలి. వాక్యమైన దేవుడు మనతో కూడా ఉండాలి. వాక్కు ఇప్పుడు నీ నోటు ఉండాలి. హృదయంలో ఉండేది అది నోటి ద్వారా ప్రకటించబడాలి. ఆమేన్.
హృదయంలో ఉండేది వాక్యమైనటువంటి నీ విశ్వాసం వాక్యం నీ హృదయం ఏం చేస్తుంది? చాలా బలంగా మార్చింది. లేదు అన్నీ జరగట్లేదు. వాక్యం ఏం చెప్తుందంటే నేనున్నాను. ఓహో, సమస్తం సాధ్యన దేవునికి. ఆమేన్. విశ్వాసం అలా చేపించబోతుంది. హల్లెలూయా.